హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. ఈరోజు కూడా మనము డైలీ మాట్లాడే కొన్ని వాక్యాలని ఇంగ్లీష్లో చెప్పొచ్చేసిద్దామా. నాకు ఎటువంటి పట్టింపులు లేవు, నేను మిమ్మల్ని హిందీలో మాట్లాడిస్తాను, మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి, ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. సో మరి వీటితో పాటుగా చాలా ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ వన్, నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అవ్వకు. నేను చెప్పింది విని కన్ఫ్యూజ్ అవ్వకు అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఆఫ్టర్ హియరింగ్ వాట్ ఐ సే. ఆఫ్టర్ హియరింగ్ అంటున్నాం అంటే నేను చెప్పింది విన్న తర్వాత అని అనమాట. అంటే విన్న తర్వాత అని ఆఫ్టర్ హియరింగ్ అంటే నేను చాలా రోజుల నుంచి ఆమెకు బాధపడద్దు అని చెప్తున్నాను. నేను ఆమెకి చాలా రోజుల నుంచి బాధపడద్దు అని చెప్తున్నాను అనమాట. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ హర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను ఆమెకు చాలా రోజులు చెప్తున్నాను ఏమని, నాట్ టు వరీ అంటే బాధపడద్దు అనేసి అనమాట. ఐ హ్యావ్ బీన్ టెల్లింగ్ హర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ నాట్ టు వరీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి. మీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి అంటే వెన్ యూ డోంట్ నో, మీకు తెలియనప్పుడు యూ షుడ్ గెట్ టు నో. యూ షుడ్ నో అనకూడదు, యూ షుడ్ గెట్ టు నో అనాలి. అంటే గెట్ టు నో అంటే ఏంటి, తెలుసుకోవాలి అనేసి అనమాట. వెన్ యూ డోంట్ నో యూ షుడ్ గెట్ టు నో. నెక్స్ట్ వన్, నేను నా మాట నిలబెట్టుకుంటాను. నేను నా మాట నిలబెట్టుకుంటాను అంటే ఐ విల్ కీప్ మై వర్డ్ అంటాం. ఐ విల్ కీప్ మై వర్డ్. కీప్ మై వర్డ్ అంటే నిలబెట్టుకోవడం అనేసి. నేను మిమ్మల్ని హిందీలో మాట్లాడిస్తాను. నేను మిమ్మల్ని హిందీలో మాట్లాడిస్తాను అంటే ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ హిందీ అంటాం. ఐ విల్ మేక్ యూ స్పీక్ ఇన్ హిందీ. మాట్లాడిస్తాను కాబట్టి ఇక్కడ విల్ మేక్ యూ రావాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి కారణం లేకుండా నన్ను నిందించవద్దు. కారణం లేకుండా నన్ను నిందించవద్దు. డోంట్ బ్లేమ్ మీ వితౌట్ రీజన్. కారణం లేకుండా అంటే వితౌట్ రీజన్. డోంట్ బ్లేమ్ మీ, నన్ను నిందించవద్దు, బ్లేమ్ చేయొద్దు అని. తినేటప్పుడు ఫోన్ చూడకు. తినేటప్పుడు ఫోన్ చూడకు. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ వైల్ ఈటింగ్. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ వైల్ ఈటింగ్. తినేటప్పుడు అంటే వైల్ ఈటింగ్ అంటాం. డోంట్ లుక్ ఎట్ ద ఫోన్. నాకు ఎటువంటి పట్టింపులు లేవు. నాకు ఎటువంటి పట్టింపులు లేవు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్ అంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్ అంటే పట్టింపులు. ఫార్మాలిటీస్ అంటే ఏంటి, పట్టింపులు కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్ అంటాం. మీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది. మీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది అంటే వేర్ డిడ్ యూ గెట్ దట్ బుక్ అంటాం. వేర్ డిడ్ యూ గెట్ దట్ బుక్. వేర్ డిడ్ యూ గెట్ దట్ బుక్. మీకు ఆ పుస్తకం ఎక్కడ లభించింది. వచ్చే ఏడాది కారు కొనాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ కదా. కారు కొనాలనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు బై ఏ కార్ నెక్స్ట్ ఇయర్. ఐ వాంట్ టు బై. ఐ వాంటెడ్ అంటే అనుకున్నాను అనేసి. అనుకుంటున్నాను కాబట్టి వాంట్ రావాలి. ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. ఈరోజు వంట చేసేందుకు తగిన సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు కుక్ టుడే అంటాం. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు కుక్ టుడే. ఎనఫ్ అంటే తగినంత అని. ఐ డోంట్ హ్యావ్ తగినంత సమయం లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు కుక్ టుడే. ఫోన్ చూస్తూ నా సమయం వృధా చేశాను. ఫోన్ చూసుకుంటూ నా టైం అంతా వేస్ట్ చేశాను అని చెప్పేటప్పుడు ఐ వేస్టెడ్ మై టైమ్ లుకింగ్ ఎట్ ద ఫోన్. లుకింగ్ ఎట్ ద ఫోన్ అంటే ఫోన్ చూసుకుంటూ అనేసి అనమాట. ఫోన్ చూస్తూ అంటున్నాం కాబట్టి ఇక్కడ కంటిన్యూస్ రావాలన్నమాట. నెక్స్ట్, ఇది చేయటానికి నీకు తగినంత సమయం ఉంది. ఇది చేసేందుకు నీకు తగినంత సమయం ఉంది. యు హ్యావ్ ఎనఫ్ టైమ్ టు డూ ఇట్. టు డూ ఇట్ ఇది చేయడానికి యు హ్యావ్ ఎనఫ్ టైం, తగినంత సమయం నీకు ఉంది అన్నమాట. ఆలస్యంగా వచ్చినందుకు కట్టుకథలు చెప్పకు. కట్టుకథలు చెప్పకు అన్నప్పుడు మనము డోంట్ మేకప్ స్టోరీస్ అంటాం. డోంట్ మేకప్ స్టోరీస్ అబౌట్ బీయింగ్ లేట్. అబౌట్ బీయింగ్ లేట్ అంటే ఆలస్యంగా వచ్చినందుకు కట్టుకథలు చెప్పకు. అతను కట్టుకథలు చెప్పడంలో దిట్ట. అతను కట్టుకథలు చెప్పడంలో దిట్ట. హీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ మేకింగ్ అప్ స్టోరీస్.
హీ ఈజ్ వెరీ గుడ్ అట్ మేకింగ్ అప్ స్టోరీస్. మేకింగ్ అప్ స్టోరీస్ అంటే స్టోరీస్ చెప్పడం, అంటే కట్టుకథలు చెప్పడం అనమాట. తను ఓన్గా తను కథని ఫ్రేమ్ చేసి చెప్పడం అనమాట. ఆమె మళ్ళీ ఏదో కట్టుకథ చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆమె మళ్ళీ ఏదో కట్టుకథ చెప్పే ప్రయత్నం చేస్తోంది అంటే షీ ఈజ్ ట్రయింగ్ టు మేకప్ ఎ న్యూ స్టోరీ అగైన్. షీ ఈజ్ ట్రయింగ్ టు మేకప్ ఎ న్యూ స్టోరీ అగైన్. ఆమె మళ్ళీ ఏదో కట్టుకథ చెప్పే ప్రయత్నం చేస్తుంది. వచ్చే వారం నేను స్టేడియంలో క్రికెట్ చూస్తూ ఉంటా. వచ్చే వారం అంటే ఫ్యూచర్లో పలానా టైంకి నేను చేస్తూ ఉంటా అని చెప్పచ్చినప్పుడు మనము ఫ్యూచర్ కంటిన్యూస్ వాడతాం కదా. ఐ విల్ బీ వాచింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం నెక్స్ట్ వీక్. ఈ సమయానికి వచ్చే వారం ఈ సమయంలో నేను క్రికెట్ చూస్తూ ఉంటా స్టేడియంలో అని చెప్తున్నాం అనమాట. ఐ విల్ బీ వాచింగ్ క్రికెట్ ఇన్ ద స్టేడియం నెక్స్ట్ వీక్. ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ హియర్? ఇక్కడ ఎంతకాలం నుంచి ఉంటున్నారు? మరి దానికి ఆన్సర్ చేయాలి కదా. సో నేను ఇక్కడ 2000 సంవత్సరం నుంచి ఉంటున్నాను, 2000 నుంచి ఉంటున్నాను అని చెప్పొచ్చినప్పుడు ఐ హ్యావ్ బీన్ హియర్ సిన్స్ 2000 అని చెప్తాం. సిన్స్ అనేది పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేస్తుంది. అలాగే మనము 23 ఇయర్స్ అని చెప్పాలనుకోండి, ఫర్ వాడాలి. ఫర్ 23 ఇయర్స్ అని చెప్పొచ్చు అనమాట. అతను లండన్లో ఎంతకాలం నుంచి ఉంటున్నాడు? ఇక థర్డ్ పర్సన్ గురించి చెప్తున్నాం మనము. ఇక్కడ నువ్వు నిన్ను కాకుండా థర్డ్ పర్సన్ అతను కదా. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఇన్ లండన్? హౌ లాంగ్ హ్యాస్ వస్తుంది ఇక్కడ. ఎందుకు? హీ థర్డ్ పర్సన్ కాబట్టి హ్యాస్ రావాలి. హౌ లాంగ్ హ్యాస్ హీ బీన్ ఇన్ లండన్? అతను లండన్లో 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇక్కడ చెప్తున్నాం మనం, డ్యూరేషన్ చెప్తున్నాం. 10 సంవత్సరాలు అనేది ఒక టైం పీరియడ్ కదా, కాబట్టి ఫర్ రావాలన్నమాట. సో ఇక్కడ అతను కాబట్టి హ్యాస్. హీ హ్యాస్ బీన్ ఇన్ లండన్. హీ హ్యాస్ బీన్ ఇన్ లండన్ ఫర్ 10 years. ఫర్ 10 years. మనం ఇదే సిన్స్ యూస్ చెప్పాలనుకోండి, సిన్స్ 2013 అట్ 14 చెప్పొచ్చు అనమాట. అందుకే నీకు ఆమె ఫోన్ చేసింది. దట్స్ ద రీజన్. అందుకే అని చెప్పొచ్చినప్పుడు మనం దట్స్ ద రీజన్ వాడతాము. దట్స్ ద రీజన్ వై షీ కాల్ యూ. దట్స్ ద రీజన్ వై షీ కాల్ యూ. అందుకే నీకు ఆమె ఫోన్ చేసింది అని. అందుకే నేను ఆమెను కొట్టింది. దట్స్ ద రీజన్ వై షీ హిట్ హర్. సారీ, నేను కదా ఇక్కడ, ఓకే, ఐ రావాలి. దట్స్ ద రీజన్ వై ఐ హిట్ హర్. హిట్ అంటే కొట్టడం కదా, ఆ విధంగా అనమాట. నెక్స్ట్, ఆమె తన తల్లిపోయిన షాక్ నుంచి కోలుకోవాలి అంటే షీ షుడ్ గెట్ ఓవర్ ద షాక్ ఆఫ్ హర్ మామ్స్ డెత్. షీ షుడ్ గెట్ ఓవర్ అంటే కోలుకోవడం అనమాట. ద షాక్ ఆఫ్ హర్ మామ్స్ డెత్. తన తల్లి చావు నుంచి, కోల్పోయిన షాక్ నుంచి తను కోలుకోవాలి అని. ఆమె వైరల్ జ్వరం నుంచి కోలుకుంది. సో పాస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనము గాట్ చెప్తాం. షీ గాట్ ఓవర్ ద వైరల్ ఫీవర్. ఆమె వైరల్ జ్వరం నుంచి కోలుకుంది అనేసి అనమాట. అతను మంచివాడుగా మార్పు చెందాడు అంటే హీ హ్యాడ్ టర్న్ ఇంటూ ఏ జెంటిల్మ్యాన్. అతను మంచివాడిగా మార్పు చెందాడు. మనం ఈ ఇంటిని స్కూల్గా మార్చుదాం. We will turn this house into a school. మనం ఈ ఇంటిని స్కూల్గా మార్చుదాం అనేసి అనమాట. సో ఈ విధంగా మనము ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. మరి ఇంకొన్ని వీడియోస్ చాలా ఉన్నాయండి రిలేటెడ్ స్పోకెన్ ఇంగ్లీష్ మన ఛానల్లో. ఒకసారి బ్యాక్ చెక్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.